ఫ్రెండ్స్, ఇది నేను కొబ్బరి నూనెలో రెక్క మందార పువ్వులు, కరివేపాకు, అడుగున్న మెంతులు ఉన్నాయి చూడండి. మెంతులు ఉన్నాయి. ఈ రకంగా రెక్క మందార, కరివేపాకు, ఫ్రెష్ రెక్క మందార పువ్వులు వేసేసి ఆయిల్లో కొబ్బరి నూనెలో మసల పెడుతున్నాను. ఇది మసిలిన తర్వాత, చల్లార్చిన తర్వాత ఒక బాటిల్లోకి కుదిరితే వడబట్టుకోండి, లేదంటే అట్లా వేసుకొని పెట్టుకున్నా పర్లేదు. మనము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తలకు అప్లై చేస్తే కనుక హెయిర్ మాత్రం చాలా గ్రోతింగ్గా ఉంటుంది. అది నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను. అంటే మా సరౌండింగ్ ఉండే వాళ్ళైతే నా హెయిర్ని గుర్తుపడతారు. ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుండే నా జుట్టు. ఇప్పుడైతే చాలా మంచి గ్రోతింగ్ ఉంది. అంటే నేను చిన్నప్పటి నుండి కూడా నాకు అంత పెద్ద గ్రోతింగ్ లేదు, నేను చిన్న వయసులో ఉన్నప్పుడు. సో ఇప్పుడైతే ఈ ఆయిల్ ఎప్పుడైతే వాడుతున్నానో అప్పటి నుండి చాలా గ్రోతింగ్గా ఉంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాంటి సైడ్ ఇన్ఫెక్షన్స్ ఏముండవు, ఇదంతా న్యాచురల్ కాబట్టి. నా వీడియోని తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఆయిల్ కలర్ చేంజ్ అయిపోయింది. ఇట్లా అడుగున మెంతులు ఉన్నాయి, కరివేపాకు, మందార. ఇంకోసేపు ఉంచుతాను. ఉంచిన తర్వాత దీన్ని నేనైతే అట్లాగే ఈ మందార పువ్వు, కరివేపాకుతో సహా బాటిల్ ఎత్తి పెట్టుకుంటాను. తలకు పెట్టుకున్నప్పుడల్లా దాన్ని కొంచెం తీసి పాడేస్తుంటాను. లేదు అట్లా నచ్చట్లేదంటే దాన్ని మంచిగా టీ వడబట్టేతో దాంతో వడబట్టుకొని నీట్గా నూనెనే స్టోర్ చేసుకోవచ్చు. నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకసారి ట్రై కూడా చేయండి. థ్యాంక్ యూ.